వాడితో వేషం వేయించి గోరింటాగు పెట్టించుకొని చివరికి జోగ్గాడి చేతులు కాలేలా చేసే నువ్వు నంగనాచలాగా నాకేమీ తెలియదంటే నమ్ముతావు అనుకున్నావా? అవును, నేను నా అసిస్టెంట్ ని కొట్టి దొంగచాటుగా వచ్చి నీ చేతులు పట్టుకుని గోరింటాకు పూసాడు. నాకెలా ఉంటుంది చెప్పు? జోగేంద్ర చెయ్యి పట్టుకుని జీవితాంతం నడుస్తానని మనతో చెప్పి ఇలా చేయడానికి సిగ్గనిపించలేదా? అడుగు తులసి. నేనే తప్పు చేయలేదు నాన్న. నిన్ను నమ్మేదిలాగే ఇలా దెబ్బలు తింటున్నా మొండిగా తయారవుతున్నావు. సరే, నా మీద నమ్మకం లేదనుకుంటే నా ఒంటి మీద తాళ్ళుండాలి, అంతే కదా మీరు అనేది? ఒక్క నిమిషం ఉండండి. ఏం చేస్తున్నావు? నన్ను కట్టుకుపోయేవాడు, నన్ను ఆశీర్వదించేవాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు కదా. పెళ్లి చేసుకోమంటున్నాను, పెళ్లి చేసుకోమంటున్నాను, పెళ్లి చేసుకోమంటున్నాను. ఇప్పుడే ఇక్కడే తాళి కట్టమంటున్నాను. తీసుకోండి, తీసుకోండి. ఇంకా చూస్తావేమిట్రా? అది కట్టమన్నప్పుడే తాళి కట్టిపడేసి పడుంటుంది. నాకు కావాల్సింది, మీకు కావాల్సింది ఇదే కదా. తాళి కట్టండి. ఏమండి, ముహూర్తంలోనే శుభకార్యం జరగాలి. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు పసుపు తాడు కడితే మన అమ్మాయి జీవితం మలినమైపోతుంది. న్యాయం అన్యాయం ఆలోచించే స్థితిలో మనం లేం తులసి. నిశ్చితార్థం రోజునే తన జీవితం జోగి చేతిలో పెట్టాం. తాళి ఎప్పుడు కడతాడో నిర్ణయించుకోవాల్సింది జోగేంద్రే. ఇంకా ఆలోచిస్తావేమిట్రా? కట్టేరా రా. మహారాణిలా చూసుకోవాలనుకున్నాను. అంగరంగ వైభవంగా మన పెళ్లి జరగాలని కోరుకున్నాను. ఇలాంటి రోజు కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఇలా అని నువ్వు ఆశపడితే నేను ఆలోచించనా చెప్పు? ముహూర్తానికే తాళి కడతాను. మన పెళ్లి ఘనంగా జరగనివ్వు. అవును కాంతం, మా పెళ్లి ఘనంగా జరగాలి. నువ్వు లోపలికి వెళ్ళి వస్తావు. వచ్చిన అవకాశం వదులుకోవడం అంటే ఇదేరా? తప్పేమో కాంతం. నీ కర్మ. నీకు మంచి జరుగుతుందంటే నా ప్రాణమైనా ఇస్తాను. నీ సంతోషం నా సంతోషంలా, నీ బాధ నా బాధలా ఎందుకు అనిపిస్తుంది? నువ్వింత కఠినంగా మాట్లాడినా నాకు నీ మీద కోపం ఎందుకు రావడం లేదు? నీ మనసు తెలిసిన స్నేహితుణ్ణి. అందుకే మళ్ళీ చెప్తున్నాను,
ఈ పెళ్లి ఆపి తీరుతాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళు. వసు వసు, హే కూర్చో కూర్చో. అయినా మన ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలిగానే ఈ గౌరవ మర్యాదలు ఏంటి చెప్పు. ప్లీజ్ కూర్చో. పర్వాలేదు. గుడ్ గర్ల్, ఐ నో. వసు, నేను నీతో మనసు విప్పి మాట్లాడాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఆళ్ళు అయితే కాంతం చిరుబుర్లాడుతుందని చెప్పి. చిరుబుర్లాడుతుంది. చెప్పండి. ఆ వంశీ ఇంటికొచ్చాడు, నా చేతులు కాల్చాడు, పోయాడు. అయినా నా కోపం బాధ ఏమీ లేదు. నీకు నాకు మధ్య బాండిపోతుందని టెన్షన్ పడ్డాను అంతే. వసు, ఎప్పుడు ఎక్కడే అసలు నీ తప్పే ఉండదు. వాడే ఏదో మాయ చేశాడు. ఇట్స్ మ్యాజిక్. నాది విలన్ లుక్కే. ఏ విలన్కి లవ్ ఉండకూడదా? పెళ్ళిళ్ళు కాకూడదా? వాడు హీరోలా ఉండొచ్చు, కానీ నీ లైఫ్ పార్ట్నర్ మాత్రం నేనేగా. వాడి హీమెల్లా, హిట్మెల్లా, సూపర్ మెల్లా మన పెళ్ళి అడుకోవాలని చూస్తే నేను వాడినే లేకుండా చేస్తాగా. హే, యూ డోంట్ వరీ, కూల్, కంఫర్ట్గా ఉండు. నువ్వు సాయంత్రం పట్టుబట్టలు కట్టుకున్నాకే నీ మెళ్ళ తాలిగడతా, సరేనా? ఒక్క నిమిషం. చెప్పోసు, సదా మీ సేవలో. మన పెళ్లి జరుగుతుందన్న నిజం తెలుసుకోకుండా వంశీ సార్ ఏదో కోపంతో అలా చేశారు. మనసులో ఏం పెట్టుకోకండి. అరే, నువ్వు చెప్పినాక వినకుండా ఎలా ఉంటాను? ఆయన చాలా మంచివారు. ఓకే ఓకే ఓకే. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఎందుకంత కంగారు పడుతున్నావు వసు? నాకు ఆ విషయం తెలుసు. ప్రశాంతంగా ఉండు, ఓకేనా? నీ గ్లామర్ ముఖ్యం నాకు ముందు. నువ్వు బాగుండాలి, నువ్వు చల్లగా బాగుండాలి. వాణ్ణి మనసులో పెట్టుకోకుండా నిన్ను పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావా వాసు? వాణ్ణి మనసులో పెట్టుకోకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం కష్టమే. చెప్పేది జాగ్రత్తగా విను. దీపావళి బాణాసంచా కాల్చడానికి వచ్చే ఆ వంశీగాడిని ఆ మంటల్లోనే కాలిపోయేలా బాంబులు ఏర్పాటు చేయండి. వాడు చావాలి, ఓకే? వసుంధరా, నీ పెళ్లి జరుగుతుందంటేనే ప్రాణం విరిగిపోతున్నట్టుగా ఉంది. నిజంగానే నీ పెళ్లి జరిగిపోతే నా ప్రాణం పూర్తిగా పోతుందేమో. వంశీ, వంశీ, ఏం ఆలోచిస్తున్నావు నాన్న?
ఏం చేస్తే తప్పు అవుతుందో, ఏం చేస్తే మంచి అవుతుందా అని ఆలోచిస్తున్నానమ్మా. మనసుకు నచ్చింది చేయి వంశీ. అమ్మా, మనసు ముఖ్యమా లేదంటే ఒక ఆడపిల్ల జీవితం ముఖ్యమా? ఎవరి గురించి? వసుంధర జీవితం గురించేనా? మనసు చంపుకుని ఎవరూ ప్రశాంతంగా బ్రతకలేరు. కానీ ఒక ఆడపిల్ల జీవితం ముందు మన కష్ట సుఖాలన్నీ తక్కువే నాన్నా. నాకు త్యాగం చేయడం తెలీదమ్మా, కానీ మంచి చేస్తాను. నా మనసు చంపుకోకుండా వసుంధర జీవితం నాశనం కాకూడదు అంటే నేను తాళి కట్టాలా వద్దా? కట్టాలా? తప్పదా? వేరే దారి లేదా? బావా బావా, అత్తయ్య మీరు కూడా ఇక్కడే ఉన్నారా? ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? టైం అయిపోతుంది. నువ్వు వెళ్ళి వస్తాం. త్వరగా రండి బావా. నరకాసుర వధ జరిగేటప్పుడు నీ హార్ట్ ఫ్రెండ్ కనిపిస్తుందన్న విషయం నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇక నీకెలా ఉంటుంది? అందుకే ఈ పాటికి రెడీ అయిపోయి ఉంటావనుకున్నాను, కానీ నీ బట్టలు కిందే ఉంచేసావు. అందుకే తీసుకొచ్చాను బావా. అవును బావా, పెళ్లి బట్టలు తెచ్చుకున్నావంటే హార్ట్ ఫ్రెండ్ కలవడమే ఆలస్యం అనుకుంటా. పెళ్లి బట్టలేంటి? బావ ప్రిపేర్ అయిపోయాడు అత్తయ్య. నరకాసురుడి మీదకు మహారాజులా బాణాన్ని వదులుతాడు కదా, ఆ గెటప్ కూడా పెళ్లి కొడుకులాగే ఉంటుందని ఇలా చెప్పాను. బావా ఇదిగో నీ బట్టలు ఇక్కడ పెడుతున్నాను. వంశీ, దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నువ్వు రెడీ అవు నాన్న. సరే అమ్మా. బావా నేను రెడీ చేయనా? బావా ఎక్కడా 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 ఎరా దొరికా? లేదన్నా. పెళ్లి బట్టలు కనపడకపోవడం ఏంట్రా? ఎక్కడే పెట్టాను. మెహందీ బేబీ, మెహందీ బేబీ, హాజీ బేబీ, నా చేతులు కాలినా కూడా మెహందీ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేసావు. అందుకే రై అన్నా ఈ స్తోఫా తీసుకో. థ్యాంక్ యూ జీ. పదరా. నా పెళ్లి బట్టలు నా చేత్తో నేనే ఇచ్చానా? ఎందుకు పెళ్లి కొడుకు వాడా నేనా? రోయ్ వెళ్ళట్రా, వెళ్ళి పెళ్లి కొత్త బట్టలు తీసుకురండి. వెళ్ళండి, పోండి, తొందరగా వెళ్ళండి. వాణ్ణి లేపేస్తే గానీ నాకు ఈ మెంటల్ టెన్షన్ పోదు. సారీ బస్సు, వాణ్ణి చంపేస్తాను. ఇంకా ఆలోచిస్తూ కూర్చున్నావేంటే? ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతానని బాధగా ఉందా? ఇల్లు వదిలిపోతాను, ప్రాణాలే వదిలిపోతాను తెలీదు నాన్నమ్మ. జోగేంద్రని చేసుకుంటే బంగారంలా చూసుకుంటాడు. బంగారం తెచ్చి నిన్ను అలంకరిస్తాడు. నువ్వు చాలా లక్కీనే. నువ్వు జోగేంద్ర గాడితో వెళ్ళిపోతే
ఆనందింటికి నా మనవరాలు అలేఖ్య రాకపోకలు సాగిస్తుంది. కాకర్లింటికి కోడలవుతుంది. వసు, అమ్మా వసు, ఇంకా రెడీ అవ్వలేదా? ఏంటే నీ పెద్ద కూతురు పెళ్ళనేసరికి చాలా హడావిడి చేసేస్తున్నావు. అలా అంటారేంటత్తయ్యా? రేపు అలేఖ్య పెళ్ళన్నప్పుడు కూడా ఇలాగే చేయాలి కదా. సరే సర్లే, త్వరగా రెడీ చేసాడు. ఆ. మావయ్య, మావయ్య, ఏంటి జోగింద్ర? మావయ్య, పెళ్లి బట్టలు తీసుకొచ్చాను. మీరు తిరిగి ఇవ్వండి ముందు. మళ్ళీ బట్టలు ఎందుకు తీసుకొచ్చావు? మనం తీసుకొచ్చినవి వీడికి నచ్చలేదనుకుంటాను రా. అది అది మిస్ అయిపోయాయి కాంతం. ఓహో, మావయ్య, మీరు తిరిగి ఇవ్వండి ముందు. థ్యాంక్స్ మావయ్య. సరే, త్వరగా రెడీ అవ్వు. అలాగే మావయ్య. రెడీ చేయడానికి ఎంతసేపు ఏంటి దీనికి? తులసి, తులసి, బాబా ఎంతసేపు రెడీ అవుతారే? ఇంతగా అయిందా లేదా? అయిపోవచ్చింది అత్తయ్య. సరే సరే కాని తాళి కట్టించుకొని 4 అక్షింతలు వేయించుకుంటే అయిపోయే కార్యక్రమానికి ఎంతసేపు అని ఇలా ముస్తాబులవుతారు? కాంతం, వసు అందంగా కనబడాలి. టైం తీసుకో నువ్వు. తులసి, రెడీ అయితే ఇక బయలుదేరదాం. వసు, నుదుటిని అమ్మవారి బొట్టు ఉండాలని చెప్పాను కదా. నువ్వు ఇలా మళ్ళీ మళ్ళీ మర్చిపోకూడదు తెలుసా? రేయ్, పెళ్ళయ్యాక బొట్టేదో నువ్వే పెడుతూగానిలే. సర్లే. అమ్మవారి బొట్టు వసు నుదుటుంటే అంతా మంచి జరుగుతుందని పంతులు గారు చెప్పారు కాంతం. పాటించాలిగా మరి. 1 నిమిషం తీసుకొస్తాను. వాళ్ళు మీరు ఈడొకడు తిక్క సన్నాసి. తులసక, నీ చేతి పెట్టు. అమ్మయ్యా, ఇప్పుడు చూడు కాంతం, లక్షణంగా లక్ష్మీదేవిలో ఉంది నా వసు. జోగింద్ర, నువ్వు ఇక్కడే ఉంటే ఎలా? త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకో. అలాగే మావయ్య. కాంతం దా. నేనెందుకురా? నువ్వు రెడీ అవ్వలేవా? నువ్వు రా చెప్తా. ఏమైందిరా నీకు? కాంతం, నేను నిన్ను పక్కకి రమ్మనేది ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి. ఏంట్రాది? నా పెళ్లి నా వంశీగాడు అడ్డుకోకుండా ఏర్పాట్లన్నీ చేశాను. అర్థమైందిరా, జాగ్రత్త. కుడి కన్ను అదిరితే మంచి శకునం అని వసుంధర చెప్పింది. అంటే నేను రాజీ పడకుండా, నా మనసును చంపుకోకుండానే ఈ పెళ్ళి ఆగిపోతుందా?
అమ్మవారి తాళి వసుంధర మెడకి జోగేంద్ర గారు ఉచ్చు బిగించకుండా ఉండాలని తీసుకొచ్చాను. అమ్మ ఆశీర్వాదం ఉంటే చాలు. దీని అవసరం పడకపోవచ్చన్న నమ్మకంతో వెళ్తున్నాను.